అంబటి రాంబాబు అరెస్టు తర్వాత కాపుల్లో ఐక్యత వచ్చిందా? వైసీపీ దీనిని కాపు రాజకీయం చేయడానికి వాడుకుందా? ఇందుకీ అంబటికి మద్దతుగా నిలిచిన కాపులెవరు? కుల రాజకీయాలు చేయడానికి అంబటి నిరాకరించారా? కాపు టైగర్ అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నారా? పవన్ ని కాదని కాపులు అంబటికి మద్దతుగా నిలిచారా? ఇదే అంశంపై అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు. కులం అనే పేరుతో మీరు కమ్మ కులస్తులు టార్గెట్ చేశారు మిమ్మల్ని అన్నారో, లేకపోతే వాళ్ళని రెచ్చగొట్టి మీ మీదకి దాడికి పంపించారని అంటున్నారో, మీరు కూడా కాపు కులస్తుల్ని రెచ్చగొట్టేలాగా కాపుల ఏకీకరణ అనే ఒక నినాదం తీసుకొని జైలు నుంచి వచ్చిన తర్వాత రోజు ఈ ఎజెండా పెట్టుకొని మీరు రాజకీయం చేస్తున్న మాట వాస్తవం కాదు. ఎవరండి కాపుల ఏకీకరణ? నేను పిలిపించాను. ఏదో అంబటి రాంబాబు మీద దాడి చేస్తే కాపులందరూ గుండెల్లో మండిపోతుంది. ఖచ్చితంగా కాపు రాజకీయాలపై ఎన్నో విషయాల్ని ఆయన TV9 తో పంచుకున్నారు. ఆయన ఏమన్నారో పూర్తి ఇంటర్వ్యూలో ఈ రోజు రాత్రి 7:30 చూద్దాం. డోంట్ మిస్ ఇట్.